హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. డే 42లోకి వచ్చాము. 41లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఎలా దాన్ని ఆన్సర్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా అడగాలి అండ్ దానికి ఆన్సర్ ఎలా చేయాలి చెప్పాను కదా. మీకు ఎండ్లో క్విజ్ కూడా ఇచ్చాను. చాలామంది క్విజ్ ఆన్సర్స్ చేయలేదు. మీరు వీడియో చివరిదాకా చూడలేదో లేకపోతే క్విజ్ ఉందని తెలియదో. బట్ ఎనీవే, టుడే ఈజ్ 42nd క్లాస్. ఈ రోజులో కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్పిస్తూ తర్వాత ఎండ్లో క్విజ్ ఉంటుంది. తప్పకుండా క్విజ్ ట్రై చేయండి. మీకు ఎంత అర్థమైంది నాకు తెలియాలి కదా. సో కాబట్టి తప్పకుండా వినండి. అండ్ బై ది వే, డే 45 ఎండ్ క్లాస్, ఆ క్లాస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సరే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కూడా మనము ఒక 4 పదాలతోటి క్వశ్చన్స్ ఎలా అడగాలి, వాటికి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి, వాటినే చూద్దాము. చూడండి, 4 పదాలు ఏంటి అంటే కనుక వేర్, విచ్, హూస్, హూమ్. వీటితో క్వశ్చన్స్ ఎలా అడగాలి, దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి, ఇది నేర్చుకున్నారంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ వచ్చేసినట్టే. చూడండి, ఫస్ట్ చూద్దాం మనం. వేర్. వేర్ అంటే ఎక్కడ. వేర్ ఎక్కడ, ఇది అంటే ఏంటి? ఆస్క్ అబౌట్ ప్లేస్ ఆర్ లొకేషన్. ఎక్కడుంది అని అడుగుతాం కదా, దానికి వేర్ ఈజ్ దట్ ప్లేస్, వేర్ ఈజ్ యువర్ హోమ్ అంటాం కదా, దానికి ఓకే వేర్ ఎక్కడ. దీనికి సంబంధించి ఒక 4 సెంటెన్స్ తీసుకున్నాను. చూడండి, 4 క్వశ్చన్స్. ఫస్ట్ చూడండి, వేర్ ఈజ్ మై సెల్ ఫోన్, వేర్ ఈజ్ మై పెన్, వేర్ ఈజ్ మై కీస్ అంటూ ఉండండి. ఎక్కడుంది నా పెన్, ఎక్కడుంది నా బుక్లు, పుస్తకాలు ఎక్కడున్నాయి, నా కీస్ ఎక్కడున్నాయి అంటాం కదా. సో వేర్ ఈజ్ మై సెల్ ఫోన్. యువర్ సెల్ ఫోన్ ఈజ్ ఆన్ ది ఫ్రిడ్జ్. నీ సెల్ ఫోన్ ఫ్రిడ్జ్ మీద ఉంది. యువర్ సెల్ ఫోన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ది కబోర్డ్. నీ సెల్ ఫోన్ ఎక్కడుంది? కబోర్డ్ లోపల ఉంది. ఓకే, సో యువర్ సెల్ ఫోన్ ఈజ్ నియర్ బెడ్. నీ సెల్ ఫోన్ ఎక్కడుంది? బెడ్ దగ్గర ఉంది. వస్తువు ఏదైనా పెట్టుకోండి ఇక్కడ, కానీ మీరు ఆన్సర్ చేయడం తెలియాలి. క్వశ్చన్ అడగడం, ఆన్సర్ చేయడం రెగ్యులర్గా రొటీన్గా లైఫ్లో మీరు అంటూ ఉండండి, చాలా ఈజీగా ఉంటుంది. వేర్ ఈజ్ మై ఫోన్, వేర్ ఈజ్ మై కీస్, వేర్ ఈజ్ మై షూస్, వేర్ ఈజ్ మై సాక్స్ జనరల్గా ఉంటాయి కదా. చెక్అవుట్ యువర్ సాక్స్ అట్ యువర్ కబోర్డ్. కబోర్డ్లో ఉండుంటే చూడు, చెక్అవుట్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ కబోర్డ్, అట్లా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, వేర్ ఈజ్ చార్మినార్. ఏదైనా పర్టికులర్ ప్లేస్ని అంటాం కదా, వేర్ ఈజ్ చార్మినార్. చార్మినార్ ఈజ్ ఇన్ హైదరాబాద్. చార్మినార్ ఈజ్ ఇన్ హైదరాబాద్. లేకపోతే ఇట్లా అనొచ్చు, చార్మినార్ ఈజ్ అట్ ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ దగ్గర ఉంది. ఓకే, అట్లా చెప్పొచ్చు. వేర్ ఈజ్ యువర్ హోమ్, ఇట్లా కూడా అనండి, వేర్ ఈజ్ యువర్ హోమ్. మీ ఇల్లు ఎక్కడుంది? మై హోమ్ ఈజ్ అట్ చందానగర్. మై హోమ్ ఈజ్ అట్ వనస్థలిపురం. క్లియర్, మై హోమ్ ఈజ్ అట్ అంటున్నాము. ఓకే, వేర్ ఈజ్ యువర్ హోమ్, వేర్ ఈజ్ చార్మినార్, వేర్ ఈజ్ కుక్కడపల్లి, వేర్ ఈజ్ అని మొదలు పెడుతున్నాము అంతే. సో ఓకే, నెక్స్ట్, వేర్ డస్ షీ లివ్. వేర్ డస్ షీ లివ్, ఆమె ఎక్కడ ఉంటుంది? మీకు గుర్తుందా, మనం ప్రజెంట్ టెన్స్ దాంట్లో నేర్చుకున్నాము. ఎప్పుడైనా షీ, హీ వచ్చినప్పుడు డస్ వస్తుంది. ఆర్ ఎనీ నేమ్, హీ, షీ, ఎనీ నేమ్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. వేర్ డస్ షీ లివ్. వేర్ డూ షీ లివ్ అని మనం, వేర్ డస్ షీ లివ్. అప్పుడు మన ఆన్సర్ ఏం చెప్తాము? షీ లివ్స్ ఇన్ హైదరాబాద్, షీ లివ్స్ ఇన్ ఢిల్లీ, షీ లివ్స్ ఇన్ న్యూయార్క్. ఓకే, వేర్ డస్ హీ లివ్స్, వేర్ డస్ హీ లివ్ అంటాం మనం. వేర్ డస్ హీ లివ్ అంటే దానికి ఆన్సర్ హీ లివ్స్, హీ లివ్స్. ఓకే, అది. వేర్ డస్ గీత లివ్. గీత లివ్స్ ఇన్, ఇక ఎక్కడ ఉంటే అక్కడ చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ మనం క్వశ్చన్ అడగడం ఇట్లా కూడా వచ్చు. డస్ షీ లివ్ ఇన్ రష్యా. ఇక్కడ డస్తో కూడా మొదలు పెట్టవచ్చు కదా, నేర్చుకున్నాము. డస్ షీ లివ్ ఇన్ రష్యా అంటే ఆమె రష్యాలో ఉంటుందా? ఎస్ షీ డస్, అవును ఆమె అక్కడే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎస్ షీ లివ్స్ ఇన్ రష్యా, లేదా ఎస్ షీ డస్, తను అక్కడే ఉంటుంది అని చెప్పడానికి. ఓకే, సో డస్ షీ లివ్ ఇన్ హైదరాబాద్, రష్యా, వేర్ డస్ షీ లివ్. ఇట్లా క్వశ్చన్స్ మనం అట్లా ఉల్టా పుల్టా ఇటు చేసి అటు చేసి అట్లా క్వశ్చన్స్ అడగడం నేర్చుకుని దానికి ఆన్సర్ ఇవ్వడం నేర్చుకుంటే అయిపోయింది. ఇదే ఇంగ్లీష్ కదా. నెక్స్ట్ చూడండి, వేర్ డిడ్ యూ బై రైస్ కుక్కర్. రైస్ కుక్కర్ ఎక్కడ కొన్నావు? వేర్ ఎక్కడ కదా. వేర్ డిడ్ యూ బై రైస్ కుక్కర్. ఐ బాట్ రైస్ కుక్కర్ అట్ బిగ్ బజార్. ఐ బాట్, వేర్ డిడ్ యూ బై అంటున్నాం కదా, నేను కొనేసాను కదా, ఐ బాట్. ఓకే, ఐ బాట్ రైస్ కుక్కర్ అట్ బిగ్ బజార్, నేను బిగ్ బజార్లో కొన్నాను.
ఐ బాట్ రైస్ కుక్కర్ ఇన్ సూపర్ మార్కెట్. ఐ బాట్ అనొచ్చు, లేదా ఐ పర్చేస్డ్ కూడా అనొచ్చు. ఐ పర్చేస్డ్ రైస్ కుక్కర్ ఇన్ డిమార్ట్. అట్లా ఎక్కడ కొంటే అక్కడ చెప్తాం అనమాట. ఐ బాట్, ఐ పర్చేస్డ్. ఇది వేర్. క్లియరే కదా. నెక్స్ట్ చూద్దాం. విచ్, ఏది, విచ్. దీన్ని మనము ఆస్క్స్ అబౌట్ చాయిస్. రెండు ఇచ్చామండి, ఈ రెండిట్లో ఏది కావాలో అన్నాం అనుకోండి, విచ్ వన్ యూ వాంట్, విచ్ వన్ ఈజ్ యువర్ చాయిస్, ఏది నీ చాయిస్ అంటాం కదా, అప్పుడు మనం వాడాల్సింది విచ్, విచ్. ఓకే. సో దీనికి సంబంధించి ఒక 4 సెంటెన్స్ చూడండి. ఇన్ యువర్ ఒపీనియన్ విచ్ ఈజ్ ద బెటర్ సోర్స్ ఆఫ్ కాల్షియం, మిల్క్ ఆర్ ఎగ్. నీ అభిప్రాయం ప్రకారము కాల్షియం దేంట్లో ఎక్కువగా ఉంటుంది, మిల్క్లోనా, ఎగ్లోనా, కోడిగుడ్డులోనా, పాలల్లోనా అని అడుగుతున్నాం. ఇన్ యువర్ ఒపీనియన్, నీ అభిప్రాయం ప్రకారము కాల్షియం చాలా ఎక్కువగా దేంట్లో ఉంది, పాలల్లోనా, కోడిగుడ్డులోనా, అది. ఓకే. ఇక్కడ మనం ఆన్సర్ చూడండి. ఇన్ మై ఒపీనియన్ మొదలు పెడదాం. ఇన్ మై ఒపీనియన్, ఇప్పుడు రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతున్నాం కదా. ఇన్ మై ఒపీనియన్ మిల్క్ ఈజ్ ద బెటర్ సోర్స్ ఆఫ్ కాల్షియం. మిల్క్ ఈజ్ ద బెటర్ సోర్స్ ఆఫ్ కాల్షియం. మిల్క్ చాలా బాగుంటుంది ఇన్ మై ఒపీనియన్ అని మొదలు పెడుతున్నాం. క్లియరే కదా ఆన్సర్. సో ఇన్ యువర్ ఒపీనియన్ విచ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ సమ్మర్ అని అన్నాం అనుకోండి. ఇది కూడా ఇంకో క్వశ్చనే. ఏ ప్లేస్కి వెళ్ళాలి సమ్మర్లో, షిమ్లా ఆర్ ఊటీ అన్న చాయిస్ ఇవ్వండి మనం అక్కడ. ఇన్ మై ఒపీనియన్ షిమ్లా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ సమ్మర్ ఆన్సర్ చెప్తున్నాము. క్లియరే కదా. అట్లనే మీరు కొన్ని ఫ్రేమ్ చేయండి క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ చూడండి. విచ్ కంట్రీ హ్యాస్ మ్యాక్సిమం పాపులేషన్. విచ్ కంట్రీ, ఏ కంట్రీలో, ఏ దేశంలో పాపులేషన్ జనాభా ఎక్కువగా ఉన్నారు అని అంటున్నాము. విచ్ కంట్రీ హ్యాస్ మ్యాక్సిమం పాపులేషన్. చైనా ఈజ్ హ్యావింగ్ మ్యాక్సిమం పాపులేషన్. చైనా ఈజ్ హ్యావింగ్ బెస్ట్ పాపులేషన్, మ్యాక్సిమం పాపులేషన్ అని చెప్పొచ్చు మనం. ఓకే. సో ఇది. నెక్స్ట్, విచ్ రెస్టారెంట్ షెల్ వి గో. ఏ రెస్టారెంట్కి వెళ్దాము. విచ్ రెస్టారెంట్ షెల్ వి గో. ఇక్కడ మనం చాయిస్ కూడా ఇవ్వచ్చు. చిట్టి ఇన్ టౌన్ ఆర్ శిల్పి రెస్టారెంట్ ఆర్ బ్లూ ఫాక్స్. చిట్టి ఇన్ టౌన్ ఆర్ బ్లూ ఫాక్స్. ఓకే. విచ్ రెస్టారెంట్ షెల్ వి గో. చిట్టి ఇన్ టౌన్ ఆర్ బ్లూ ఫాక్స్. ఎక్కడికి వెళ్దామంట. విల్ గో టు చిట్టి ఇన్ టౌన్ బికాస్ విల్ ఫైండ్ రోబో ఓవర్ దేర్. రోబో రెస్టారెంట్ చూసారా, నా బర్త్డే వీడియో వేసాను ఒకటి చూడండి, దాంట్లో ఉంటుంది. సరే, ఎనీవే, విచ్ రెస్టారెంట్ షెల్ వి గో. ఏ రెస్టారెంట్కి వెళ్దాము. వి విల్ గో టు చిట్టి ఇన్ టౌన్ రెస్టారెంట్. ఓకే. వేర్ ఇట్ ఈస్, క్వశ్చన్స్ అడుగుతుండండి. వేర్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ యాట్ కొత్తపేట్. ఓకే. అట్లా ఆ క్వశ్చన్స్ అలా వెళ్తూ ఉంటాయి. క్వశ్చన్ అడగడం, ఆన్సర్ ఇవ్వడం, అంతే. నెక్స్ట్ చూడండి. విచ్ డ్రింక్ డూ యూ లైక్ మోర్. నీకు ఏ డ్రింక్ అంటే ఎక్కువ ఇష్టము. విచ్ డ్రింక్ డూ యూ లైక్ మోర్. ఇక్కడ చాయిస్ ఇస్తున్నాం చూడండి. బూస్ట్ ఆర్ హార్లిక్స్. బూస్ట్ ఇష్టమా, హార్లిక్స్ ఇష్టమా. ఐ లైక్ హార్లిక్స్. సింపుల్ ఆన్సర్. ఐ లైక్ హార్లిక్స్. విచ్ డ్రింక్ డూ యూ లైక్ మోర్. ఐ లైక్ హార్లిక్స్, ఐ లైక్ బూస్ట్. ఏదైనా ఆన్సర్ చెప్పొచ్చు. ఇది విచ్, ఏది. అదేంటి, అబౌట్ ఎ చాయిస్, ఏదైనా చాయిస్ అడగడానికి. నెక్స్ట్ చూడండి. హూజ్, ఎవరిది. హూజ్. ఓకే. ఎవరిది అనడానికి మనం ఏమంటాం ఇక్కడ, ఆస్క్ అబౌట్ ద పొజిషన్ ఆర్ ఓనర్షిప్. ఎవరిది పెన్, ఎవరిది ఇల్లు, ఎవరిది కారు అంటే వాళ్ళ పొజిషన్ అనమాట, వాళ్ళ యొక్క ఓనర్షిప్ ఎవరిది అని అడగడానికి హూజ్ అని అంటాం ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. WHOSE. ఇక్కడ చూడండి కొన్ని సెంటెన్స్. ఫస్ట్ది, హూస్ పర్స్ ఈజ్ దిస్. మనకు దారిలో వెళ్తా ఉంటే పర్స్ దొరికింది, ఆ పర్స్ చూపించి హూస్ పర్స్ ఈజ్ దిస్, ఎవరిది పర్స్ అంటాము కదా. దిస్ ఈజ్ మై పర్స్. దిస్ ఈజ్ మై మదర్స్ పర్స్. దిస్ ఈజ్ మై ఫాదర్స్ పర్స్. ఎవరిదైతే వాళ్ళకి చెప్తాం మనం. ఓకే. దిస్ ఈజ్ నాట్ మైన్, కాకపోతే మనది కాకపోతే దిస్ ఈజ్ నాట్ మై పర్స్. ఓకే. అట్లా చెప్తాము. హూస్ పర్స్ ఈజ్ దిస్, హూస్ పెన్ ఈజ్ దిస్, హూస్ బుక్ ఈజ్ దిస్, హూస్ కార్ ఈజ్ దిస్. పార్కింగ్లో పెట్టారు అడ్డంగా. హూస్ కార్ ఈజ్ దిస్, ఐ వాంట్ ఇట్ టు బీ రిమూవ్డ్, కొంచెం తీయండి అని చెప్పడానికి. ఓకే. అట్లా హూస్ పర్స్ ఈజ్ దిస్, హూస్ కార్ ఈజ్ దిస్, హూస్ బంగ్లా ఈజ్ దిస్. మీరు అక్కడ ఏది కావాలంటే ఆబ్జెక్ట్ ఏదైనా పెట్టుకోండి, బట్ సెంటెన్స్ నేర్చుకోండి. ఇది క్వశ్చన్ అడగడం, ఆన్సర్ ఇవ్వడం కూడా నేర్చుకోండి. దిస్ ఈజ్ సో అండ్ సో పర్సన్స్, దిస్ ఈజ్ మైన్. అట్లా. నెక్స్ట్, హూస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దిస్.
ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇది ఎవరి బాధ్యత? రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. ఇది ఎవరి బాధ్యత? దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా బాధ్యత. దిస్ ఇస్ చైర్మన్స్ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈస్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈస్ అని అక్కడ పర్సన్ ఏది ఉంటే ఆ పర్సన్ పెట్టండి. ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఎవరి బాధ్యత వాళ్ళు చెప్పేస్తున్నాం అంతే. ఓకే, హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్. నెక్స్ట్, హూస్ కాల్ డిడ్ యూ రిసీవ్ ఎస్టర్డే? ఎవరి కాల్ నిన్న తీసుకున్నావు? ఎవరు కాల్ చేశారు నిన్న? ఎవరి కాల్ వచ్చింది నిన్న? హూస్ కాల్ డిడ్ యూ రిసీవ్ ఎస్టర్డే? ఎస్టర్డే ఐ రిసీవ్డ్ మై ఫాదర్స్ కాల్. ఎస్టర్డే ఐ రిసీవ్డ్ మై సన్స్ కాల్. ఎస్టర్డే ఐ రిసీవ్డ్ అని మొదలు పెట్టండి. ఎస్టర్డే ఐ రిసీవ్డ్ వచ్చేసింది కదా. సో ఎస్టర్డే ఐ రిసీవ్డ్ మై ఫ్రెండ్స్ కాల్. ఎస్టర్డే ఐ రిసీవ్డ్ మై ఆంట్స్ కాల్. ఏది ఉంటే అక్కడ అది పెట్టేయండి, అయిపోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, హూస్ పర్మిషన్ షెల్ ఐ టేక్ ఫర్ ఎ న్యూ వాటర్ కనెక్షన్? మనం ఎక్స్క్యూజ్ మీ అని పొలైట్గా అడుగుతున్నాము. సో ఇక్కడ ఎక్స్క్యూజ్ పెట్టి హూస్ పర్మిషన్ షెల్ ఐ టేక్ ఫర్ న్యూ వాటర్ కనెక్షన్? వాటర్ కనెక్షన్ నాకు కావాలి, దానికోసం ఎవరి పర్మిషన్ తీసుకోవాలి దయచేసి చెప్తారా అని అడుగుతున్నాము. సో అప్పుడు మనకు ఆన్సర్ ఎలా ఉంటుంది? ఎస్, యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ మున్సిపల్ అథారిటీ. యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ఏఈ. ఎవరు పర్మిషన్ ఉంటే అక్కడ వాళ్ళు చెప్తారు వాళ్ళు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ సో అండ్ సో. సో దాట్స్ అబౌట్ హూస్, ఎవరిది. ఓకే, దీని తర్వాత లాస్ట్ చూడండి, హూమ్, ఎవరికి. ఎవరికి? ఓకే, ఆస్క్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పర్సన్. ఎవరైనా ఒక పర్సన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే మనము ఎవరికి, హూమ్ సెంటెన్స్తో మనకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. క్వశ్చన్స్ ఎలా అడుగుతాం చూడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ప్లేస్ ఎక్కువ లేదని షార్ట్ ఫామ్లో రాశాను. ఎక్స్క్యూజ్ మీ, హూమ్ షాల్ బి కంప్లైన్ అబౌట్ ద క్యాంటీన్ ఫుడ్? క్యాంటీన్లో ఫుడ్ బాగాలేదు, ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఇది కదా ఎవరికి, హూమ్. ఓకే, హూమ్ షాల్ బి కంప్లైన్ అబౌట్ ద క్యాంటీన్ ఫుడ్? క్యాంటీన్ ఫుడ్ గురించి ఎవరికి కంప్లైంట్ చేయాలి? యూ కెన్ కంప్లైంట్ టు హాస్టల్ వార్డన్. హాస్టల్ వార్డన్కి కంప్లైంట్ చేయండి అని ఆన్సర్ ఇస్తున్నాం. యూ కెన్ కంప్లైన్. ఓకే, లేకపోతే యూ కెన్ కంప్లైంట్ టు ప్రిన్సిపల్. యూ కెన్ కంప్లైంట్ ఎవరుంటో అక్కడ ఆ పర్సన్ పేరు పెడితే సరిపోతుంది. సింపుల్. ఎవరైనా క్వశ్చన్ అడిగితే మనం తొట్టుబాటు పడకుండా, భయపడకుండా కూల్గా ఆన్సర్ ఇవ్వడం ఇలా. క్వశ్చన్ అడగడం ఎలా? ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ చూడండి. హూమ్ డిడ్ యూ మీట్ ఫర్ యువర్ బ్యాంక్ లోన్ ఎస్టర్డే? నువ్వు బ్యాంక్ లోన్కి వెళ్ళావు, ఎవరిని కలిసావు నిన్న? ఎవరిని కలిసావు? ఓకే, హూమ్ డిడ్ యూ మీట్, ఎవరిని కలిసావు? హూమ్ డిడ్ యూ మీట్ ఫర్ యువర్ బ్యాంక్ లోన్ ఎస్టర్డే? నిన్న బ్యాంక్ లోన్ కోసం వెళ్ళావు, ఎవరిని కలిసావు? ఎస్టర్డే ఐ మెట్ బ్యాంక్ మేనేజర్ ఫర్ బ్యాంక్ లోన్. నిన్న నేను బ్యాంక్ మేనేజర్ని కలిసాను, దేనికోసం? బ్యాంక్ లోన్ కోసం. ఎస్టర్డే ఐ మెట్ బ్యాంక్ మేనేజర్. సింపుల్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎస్టర్డే ఐ కుడ్ నాట్ మీట్, నేను కలవలేకపోయాను. ద మేనేజర్ వాస్ ఆన్ లీవ్, మేనేజర్ లీవ్లో ఉండే. సో ఐ కుడ్ నాట్ మీట్ బ్యాంక్ మేనేజర్. ఐ వెంట్ టు మీట్ బట్ ఐ కుడ్ నాట్ లీడ్. ఇది నెగటివ్. కలిసాను అంటే ఎస్టర్డే ఐ మెట్ బ్యాంక్ మేనేజర్ ఫర్ బ్యాంక్ లోన్. ఎస్టర్డే ఐ డిడ్ నాట్ మీట్ ఎనీ వన్ బికాస్ ఇట్ వాస్ హాలిడే ఫర్ ద బ్యాంక్. ఆన్సర్ డిఫరెంట్గా పెట్టి చెప్పుకోండి, మీరు ఒక్కటే బట్టి కొట్టకండి అస్సలు. నెక్స్ట్ చూడండి. ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ హూమ్ విల్ యూ ఓట్? నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తారు? ఎవరికి, హూమ్. హూమ్ విల్ యూ ఓట్? ఐ విల్ ఓట్ టు, ఎవరు పెడతారో ఆ పార్టీ పెట్టుకోండి మీరు అక్కడ. XYZ ఏదో ఒక పార్టీ, జనతా పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం, లేకపోతే తెలంగాణ, ఇక టీఆర్ఎస్ అని ఏది ఉంటే అది పెట్టుకోండి. ఐఎమ్ ప్లానింగ్ టు ఓట్ అనొచ్చు, ఐ విల్ ఓట్ అనొచ్చు. మీ ఆన్సర్ డిఫరెంట్గా ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఎక్స్క్యూజ్ మీ, హూమ్ షాల్ బి కాంటాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్? ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి అని అడుగుతున్నాము. ఎక్స్క్యూజ్ మీ, హూమ్ షాల్ బి కాంటాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్? ఫైర్, అగ్ని ప్రమాదం సంబంధిస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? యూ మే కాంటాక్ట్ ఫైర్ అథారిటీ నెంబర్. ఐ విల్ గివ్ యూ ఫైర్ అథారిటీ నెంబర్. ఇట్ ఈస్ 101. 101 నెంబర్ డయల్ చేస్తే మనకి ఫైర్ యాక్సిడెంట్ అథారిటీ వాళ్ళు వస్తారు కదా, అదే చెప్తున్నాను అనమాట. యూ కెన్ డయల్ 101 ఫర్ ఫైర్ అథారిటీ. ఐ క్లియర్ అబౌట్ దిస్ హూమ్? ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి.
సరే, ఈరోజు క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాం మనము? వేర్, విచ్, దెన్ హూస్, హూమ్. దీనికి ఎలా వాడతామో మీకు చెప్పాను క్లియర్గా ఒక్కొక్క దానికి. తర్వాత మనము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. దీంట్లో మనం వర్బ్స్ అంటే మెయిన్ వర్బ్ తీసుకున్నాము, హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. సపోజ్ ఇక్కడ చూస్తే మనకి హెల్పింగ్ వర్బ్ ఈజ్, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్, ఇక్కడ లివ్ అనేది మెయిన్ వర్బ్, అండ్ ఇక్కడ బై అనేది మెయిన్ వర్బ్. అట్లా కొన్ని మెయిన్ వర్బ్, కొన్ని హెల్పింగ్ వర్బ్స్ తోటి మీకు క్వశ్చన్స్ ఎలా అడగాలో క్లియర్గా నేర్పించాను. ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్, ఇక్కడ దాకా మీరు పర్ఫెక్ట్గా ఉంటే కనుక నెక్స్ట్ సెగ్మెంట్ క్విజ్. తప్పకుండా ఈ క్విజ్ అటెండ్ చేసి మీ ఆన్సర్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాయాలి. ఓకే, లెట్స్ గో ఫర్ ద క్విజ్. ఇక క్విజ్లో మనకి ఈ 4 పదాలతోటి అంటే వేర్, విచ్, హూస్, హూమ్, ఈ 4 వర్డ్స్ తోటి మనకి క్విజ్ ఉంటుంది. ఫస్ట్ 5 మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెకండ్ 5 నీకు ఆన్సర్స్ ఇస్తున్నాను, మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి వేటితోటి, ఈ 4 తోటి. ఓకే, సరే ఒకసారి చదువుతాను చూడండి. డాష్ వర్ యూ ఎస్టర్డే, డాష్ ఫ్రూట్ డూ యూ లైక్ మోర్, మ్యాంగో ఆర్ గ్రేప్స్, డాష్ మదర్ ఈజ్ ఎ టీచర్, డాష్ డిడ్ యూ సీ ఇన్ ద థియేటర్ ఎస్టర్డే, డాష్ డూ యూ వర్క్. ఓకే, వీటిలో మీరు డాష్లో ఈ 4 ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇవి అండి ఆన్సర్స్. మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, సో ఆన్సర్ చూడండి. ఐ టేక్ మై లంచ్ ఇన్ ది ఆఫీస్ క్యాంటీన్ డైలీ. ఐ టేక్ అనొచ్చు, లేకపోతే ఐ ఈట్ అనొచ్చు. ఐ ఈట్ మై లంచ్ ఇన్ ది ఆఫీస్ క్యాంటీన్ డైలీ. దీని క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు? నెక్స్ట్, ద కీ ఈజ్ ఇన్ ది కబోర్డ్. నెక్స్ట్, పీకాక్ ఈజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ మహేష్ బాబుస్ బంగ్లా. ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ టు టాక్ టు ద ప్రిన్సిపల్. ఇవి అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. తప్పకుండా మీరు ఈరోజు క్లాస్ క్లియర్గా అర్థమైతే కనుక ఈ క్విజ్ ఆన్సర్స్ కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ బై ద వే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆన్సర్స్ ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్సర్స్ చూడకుండా మీ ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో రాసి తర్వాత చెక్ చేసుకోండి. మీకు ఎంత వచ్చాయి మార్క్స్, 10కి 6 వచ్చాయా, 8 వచ్చాయా, 10 వచ్చాయా, ఎంత వస్తే అంత సిన్సియర్గా కింద కామెంట్ బాక్స్లో రాయండి. బై ది వే చాలామంది ఆన్సర్స్ చెప్పడంలో తప్పు చేస్తున్నారు. 10/6 అంటున్నారు, తప్పు. అది 6/10 అనాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఏది, సపోజ్ 6/10 అన్నాం అనుకోండి, అంటే 10కి 6 వచ్చాయి అని అర్థం. మీరు 10/6 వచ్చాయి అని రాస్తున్నారు, 6కి 10 వస్తాయా? రావు కదా. సో మ్యాక్సిమం మార్క్స్ ఏది ఉందో అది కింద పెడతాం మనం, పైన ఏది పెడతామో ఎన్ని వచ్చినాయో. ఇది కొంచెము చూసుకోండి మార్క్స్ రాయడం. నేను కొన్నిసార్లు రెక్టిఫై చేస్తున్నాను, అన్నిటికీ ఆన్సర్ ఇవ్వలేను కదా. సో మీ ఆన్సర్ ఎంత వచ్చిందో అవి రాయండి. సో ఆమె క్లియర్. సో ఈరోజుకి 42 క్లాసులు అయిపోయినాయి, ఇంకా 3 క్లాసులు ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ క్లాసులు ఏంటంటే మీకు బాగా ఇంగ్లీష్ రావడానికి నేను కొంచెం స్పెషల్గా డిజైన్ చేసి క్వశ్చన్లు అడగడం ఎలా, ఆన్సర్ చేయడం ఎలా, ఇవి నేర్పిస్తున్నాను. బై ది వే 45th క్లాస్ కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పటి వరకు అయిన క్లాసులన్నీ పర్ఫెక్ట్గా రివైజ్ చేస్తూ నోట్స్ రాసుకుంటూ నేర్చుకోండి. అండ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా మన ఛానల్ని ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేయండి. వాళ్ళు మీకు ఎల్లవేళ రుణపడి ఉంటారు. వాళ్ళు చెప్తారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఛానల్ చూపించామనేసి. సో ప్లీజ్ రిఫర్ our channel to others also. Stay connected, practice well. See you in the next 43rd class. Good luck.